దేవుని పేరిట అందరికీ వందనాలు. మరి మనం ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి చూస్తూ వస్తున్నాం బైబిల్ వాక్యాలు. మరి ఫరో గారి దగ్గర దాకా వచ్చాము. యాకోబు, యోసేపు గారు, మరి యోసేపు గారి లైఫ్ దగ్గరికి వచ్చాము. యోసేపు గారు ఏ విధంగా మరి చివరికి తన అన్నదమ్ములకి తనని కనుపరుచుకున్నాడో మనం చూసాం. దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను వాక్యం చదువుతుంటే మరి యాకోబు అంటే యోసేపు వాళ్ళ కుటుంబాన్ని, అన్నలను, వాళ్ళ డాడీని తీసుకొని మరి ఫరో రాజు ఎదుట ఉంచినప్పుడు ఫరో రాజు కొన్ని ప్రశ్న వేస్తాడు. నీకు ఎన్ని సంవత్సరాలు అని అడుగుతాడు. నీకు ఎన్ని సంవత్సరాలు అని యాకోబుని అడుగుతాడు. యాకోబు దీవిస్తాడు ఫస్ట్ ఫరోని. దీవించిన తర్వాత పెద్ద అయినా మరి నీకు ఎన్ని సంవత్సరాలు పెద్ద అయినా అని అడిగినప్పుడు ఫరో చూసుంటాడు బాగా ముసలివాళ్ళ ఉన్నాడని. ఎన్ని సంవత్సరాలు అడిగాడు. నాకు 130 సంవత్సరాలు అని యాకోబు గారు చెప్తాడు. అయితే అది అక్కడ చాలా విచిత్రంగా అనిపించింది ఈ యొక్క వాక్యం నాకేంటంటే, ఇక్కడ మనం చదివితే ఆదికాండం 47:9 వచనం, యాకోబు ఏమని చెప్పాడు? యాకోబు ఫరోతో, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, అంటే 130 సంవత్సరాలు నేను యాత్ర చేశా అంటున్నాడు. నేను జీవించిన సంవత్సరములు కొంచెమే గాను దుఃఖ సహితమునైనగా ఉన్నవి. అయితే ఇక్కడ యాత్ర అని మెన్షన్ చేస్తున్నాడు. యాత్ర ఏంటి? యాత్ర ఏం చేశాడు ఆయన? ఓకే, ముందు ఒక దగ్గర ఉన్నాడు, తర్వాత కొన్ని రోజులు ఉన్నాడు, అక్కడ నుంచి మా తర్వాత వాళ్ళ అన్న ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మరి వేరే దగ్గరికి వెళ్ళిపోయాడు. మరి అక్కడ పనిచేసాడు కొన్ని సంవత్సరం. మరి కానీ ఇవన్నిటిని కలిపి ఒక యాత్రలా చూపిస్తున్నాడు ఆయన. యాత్ర అంటే యాకోబు గారికి తెలుసా మనము ఈ లోకంలో టెంపరీ అని? ఈ లోకంలో టెంపరీ అని యాకోబు గారికి తెలుసా? అలాగే రెండోది ఏంటంటే, ఈ లోకం తర్వాత ఇంకొక లోకం ఉంది, అది మన పర్మనెంట్ అడ్రస్. అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు కాలేజ్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఎగ్జామ్స్కి అడుగుతారు ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అంటారు. ప్రజెంట్ అడ్రస్ అంటే టెంపరీ అడ్రస్, అది పర్మనెంట్ అడ్రస్ అంటే ఎప్పటికి ఉండే అడ్రస్ అది. అలాగే ఇక్కడ మన పర్మనెంట్ అడ్రస్ అనేది యాకోబు గారు గ్రహించారు. ఇది కాదు నా పర్మనెంట్ అడ్రస్, నా పర్మనెంట్ అడ్రస్ పైన ఉంది అని యాకోబు గారు గ్రహించారు. అప్పుడు అసలు ఎలా గ్రహించారు? మనకి మరి ఇప్పుడంటే మనకి బైబుల్స్ ఉన్నాయి. అప్పుడు ఆయనకి మరి బైబుల్ కూడా లేదు. ఇవి ఏం లేకుండా ఇప్పుడు తర్వాత యేసుప్రభు వాళ్ళు వచ్చారు, మన కొరకు ప్రాణం పెట్టి చనిపోయి మళ్ళీ తిరిగి లేచి ఇదిగో మీరు కూడా ఈ విధంగా లెగుస్తారని చెప్పి మనకు ఒక నిరీక్షణ ఇచ్చాడు. మరి అలాంటిది మరి యాకోబు గారికి లేదే. ఆయన టైంలో ఇట్లా ఎవరు చనిపోయి తిరిగి లేసి ఆయనకి ఎవరు నిరీక్షణ ఇవ్వలేదే. కానీ అయినప్పటికీ ఆయన ఎలా గ్రహించగలిగాడు? అది చాలా విచిత్రం అనిపించింది. ఈ విధంగా ఓకే, వీళ్ళందరూ అసలు ఎలా గ్రహించగలిగట? మనకి ఇప్పుడు యేసు ప్రభు వచ్చి చనిపోయి మళ్ళీ తిరిగి లేచి ఇవన్నీ చూపించిన సాదృశ్యంగా ఉన్నా కానీ మళ్ళీ చాలామంది ఇంకా దేవుని యందు మరి నిరీక్షణ పెట్టలేకపోతున్నాం. ఈ లోకమే పర్మనెంట్ అని అనుకుంటున్నాం. పరలోక రాజ్యం ఉంది అని మనం ఎందుకు గ్రహించలేకపోతున్నాం? హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 9-10 వచనాలు చూద్దాం. విశ్వాసాన్ని బట్టి అతనితో ఆ వాగ్దానమునకు, అంటే ఈ విశ్వాసంతో అబ్రహాం గ్రహించాడు. ఇస్సాకు, యాకోబు వారు గుడారంలో నివసించారంట. వాళ్ళు అన్యుల దేశంలో ఉన్నట్లు వాగ్దాత దేశంలో పరవాసులైరి అంట. అంటే అన్యుల ఆ దేశం వారికి ఇవ్వబడిన దేశమే. అక్కడ హ్యాపీగా మరి చిన్న ఒక రాజ్యంలా కోటలా కట్టుకుంటూ విస్తరించవచ్చు అక్కడ. కానీ అలా చేయకుండా టెంటుల్లో ఉన్నారంట. ఉన్నారంటే టెంట్ ఎప్పుడు వేసుకుంటాం మనం? టెంపరీగా ఎప్పుడంటే అప్పుడు పీకేసుకోవడానికి వేసుకునేది టెంట్. ఇల్లు పర్మనెంట్ ఇక్కడ ఉంటాం అన్నప్పుడు కట్టుకునేది ఇల్లు. సో ఈయన గుర్తు ఎందుకు ఇక్కడ 10వ వచనం చూడండి. ఎలా అనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాం ఎదురుచూచుండెను. అది పరలోక రాజ్యం పర్మనెంట్ అని ఆయన గ్రహించి ఆయన మనసు పెట్టి అందుకని ఇక్కడ గుడారాల్లో ఉన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఒక బిల్డింగ్ ఉంది, అక్కడ నా పర్మనెంట్ అడ్రస్ కాబట్టి నేను అక్కడ కట్టుకుంటా అని చెప్పేసి ఆయన పర్మనెంట్ అడ్రస్ ఆలోచిస్తూ ఇక్కడ టెంట్లో బతికాడంట. చూడండి మరి వాళ్ళకి ఆ టైంలో మరి యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచింది లేదు, ఏం లేదు. కానీ వారి నిరీక్షణ చూడండి ఎంత స్ట్రాంగ్ ఉందో. అలాగే ఇంకో వచనం చూద్దాం. యెషయా ఏమంటున్నాడు? ఆలకించుడి, ప్రకటించమని ఒకడు ఆజ్ఞించుచున్నాడు, నేనేమి ప్రకటించునని మరి ఒకడు వచ్చున్నాడు. సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి మంతయు అడవి పువ్వు వల్లే ఉన్నదంట.
మనమంతా టెంపరరీ. మన యొక్క ఇలాగ జరుగును యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏమైనా ఆలోచించి ఏమని మనందరం టెంపరరీ. యెహోవా చెప్తున్నాడు మనందరం టెంపరరీ. గడ్డి పువ్వు లాంటి వాళ్ళ జీవితం, నిజంగా గడ్డి పువ్వు లాంటి జీవితం. ఈ మధ్య మరి సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొన్ని పాపాలు ఎక్కువ, మరి ఇంటర్నెట్ వల్ల పాపాలు పెరిగాయి. అలాగే కొన్ని మనం చూడగలుగుతున్నాం. క్రికెట్ ఆడుతూ ఆడుతూ బాల్ వేస్తూ చనిపోయిన వాళ్ళు ఉన్నారు. రీసెంట్గా ఒక సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో అతను ఒక లెక్చర్ వింటూ క్లాస్లోనే ఒక కుర్రవాడు చనిపోయాడు. తింటూ చనిపోతున్నారు. పూజ చేస్తూ ముందుకు పడిపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒకళ్ళ ఇంటి దగ్గర ఫంక్షన్కి అటెండ్ అవుదామని వెళ్ళి పైన ఇంటి మేడ మీద నుంచొని మాట్లాడుతూనే వెనక్కి పడిపోయాడు పైన బిల్డింగ్ మీద నుంచి. వేరే వాళ్ళు వచ్చి వెంటనే కాలు పట్టుకొని కాపాడారు. అంటే లైక్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్? వేర్ టెంపరరీ. చూడండి, గడ్డి పువ్వు లాంటిది జీవితం అంతే. ఎంతమంది ఏం తప్పు చేయకపోయినా కానీ యాక్సిడెంట్స్కి ఎంతమంది చనిపోవట్లేదు. ఇంకా నాకు గుర్తుంది, కరీంనగర్ రోడ్ పక్కకు పాపం చిన్న పనులు చేసుకునే వాళ్ళు పొద్దున్నే ఎవరో ఒక చిన్న పిల్లోడు అంటే కారు వేసుకొని ఫుల్ స్పీడ్లో వచ్చేసి ఫుట్పాత్ మీద ఎక్కించి వీళ్ళు పనులు చేసుకుని వీళ్ళ మీద నుంచి ఎక్కించుకుంటూ వెళ్ళిపోయాడు. 3-4 చనిపోయారు ఆ రోజు. వాళ్ళు ఏం తప్పు ఉందని వాళ్ళు అనుకొని ఉంటారు అలా చావచ్చుద్దని. ట్రైన్ యాక్సిడెంట్స్లో మొన్న ఎంతమంది చనిపోయారు, వాళ్ళు అనుకొని ఉంటారు అలా జరిగిద్దని. ఎన్నిసార్లు వాళ్ళు తిరుగుంటారు అప్ అండ్ డౌన్. ఇంకా నాకు గుర్తుంది, అక్క వాళ్ళ కాలేజ్ బస్సు కొండ మీదకి ఎక్కేటప్పుడు కొండ మీద ఎక్కేటప్పుడు కొండ దిగేటప్పుడు ఆ బస్సు అక్క వాళ్ళు ఉన్న దగ్గర నుంచి అంతకుముందు ఎప్పటి నుంచో ఆ బస్సు డ్రైవరు కండక్టర్ ఇద్దరు ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు ఆ దాంట్లో. హఠాత్తుకు ఒకరోజు ఆ బస్సు పడిపోయి లోయలో పడిపోయి బస్సులో ఉన్న దాదాపు 60 మంది 70 మంది ఎగ్దం చనిపోయారు. వాళ్ళు ఊహించుంటారా? అంటే ఈ లైఫ్ టెంపరరీ, చాలా టెంపరరీ. గడ్డి పువ్వు లాంటిది, నీటి బుడగ వంటిది జీవితం అది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అందుకే బైబిల్లో చాలాసార్లు జాగ్రత్తగా ఉందని రాయబడింది. కారణం ఏంటంటే ఇది నీటి బుడగలు అంటారు. ఎప్పుడు మనం చనిపోతాం తెలియదు. పాతాళం నోరు తెరుచుకొని ఉందని చెప్పేసి బైబిల్ వాక్యం సెలవిస్తుందంటే ఎప్పుడు మింగుదామని. ఈ లోపల మనం రక్షింపబడకపోతే, ఈ లోపల మనం యేసయ్య దగ్గరికి రాకపోతే, ఈ లోపల బాప్తిసం తీసుకొని మరి పాప క్షమాపణ పొందకపోతే, అలాగే ఈ లోపల మనం పరిపూర్ణ పరిశుద్ధులు కాకపోతే, కేవలం బాప్తిసం పొంది అయిపోయింది అనుకోకుండా పరిపూర్ణతలోకి నడిపించడానికి కావాల్సిన ఫాస్టింగ్, రోజు ప్రేయర్ చేసుకోవడం, బైబిల్ చదవడం ఇవి లేకపోతే కనుక గడ్డి పువ్వు లాంటి జీవితం. ఎప్పుడు పగిలిద్దో తెలియదు, ఎప్పుడు మాడిపోయిందో తెలియదు. అలాగే నీటి బుడగ లాంటిది ఎప్పుడు పగిలిపోయేదో తెలియదు. అలాగే యేసు ప్రభు కూడా ఎప్పుడు వస్తారో తెలియదు. సో చాలా జాగ్రత్తగా ఉన్నాడు. దినాలు ఆల్రెడీ చెడ్డగా అయిపోయినాయి. ఎక్కడ చూసినా పాపం. అది చాలా సమీపానికి వచ్చేసింది, అందరి దగ్గరికి వచ్చేసింది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇంకో వచనం పేతురు గారు కూడా, మొదటి పేతురు 1:24, సర్వశరీరులు గడ్డి పోలిన వారు, వారి అవంతి గడ్డి పువ్వులు ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడు నిల్చును. అది ఓకే. అలాగే 2 Corinthians 4:18, క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువ నిత్యమైన మహిమ భారం కలుగు చేయుచున్నది. లేనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కళ్ళ ముందు కనిపించే నిత్యములు, కళ్ళ ముందు కనిపించే పర్మనెంట్ అని అనుకోబాకండి. కళ్ళకు కనిపినవి కొన్ని ఉన్నాయి, అవి నిజమైన పర్మనెంట్ అని చెప్పేసి పౌలు గారు కూడా చెప్తున్నారు ఈ యొక్క మాటలు. అలాగే ఇంకొకటి, మొదటి కొరింథీయులు 7:31, ఈ లోకంలో అనుభవించేవారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఎలా అనగా ఈ లోకపు నటన గతించుచున్నది, ఇది టెంపరరీ, ఇది గతించిపోయేది. చూడండి, 2019 కరోనా వచ్చింది. తర్వాత ఈరోజు 2023 4లో ఉన్నాం. చూడండి, నేను 23 అంటున్నాను, 4లో ఉన్నాం. అసలు ఒక్కసారి ఆలోచిస్తే 4 years ఎలా గతించిందో మీకు అర్థమవుతుందా? ఎంత ఫాస్ట్గా అయిపోతుంది తెలుసా? నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఓకే, సమయం ఉండంగానే దేవుణ్ణి ఎరగండి, దేవుని రక్షణ పొందండి. అలాగే సమయం ఉండంగానే మీరు దేవుళ్ళ పరిపూర్ణ పరిశుద్ధిలోకి నడిపింపబడింది. సమయం లేదు అన్నప్పుడు నాకు అర్థం కాల. సమయం చాలా ఉంది కదా, ఒక ఇయర్ గడవాలంటే ఒకప్పుడు చాలా టైం పట్టింది. ఇప్పుడు చూడండి, ఈ ఇయర్ స్టార్ట్ అయిపోయి ఆల్రెడీ 23 days అయిపోతుంది, 22 days అయిపోయింది నిన్నటితో. అంటే సమయం అనేది ఇంత చాలా తక్కువగా ఉందా? ఇంత ఫాస్ట్గా అయిపోతుంది. పాపం విస్తరిస్తుంది ఒక పక్క, సమయం కూడా తగ్గిపోతూ వస్తుంది అనిపిస్తుంది నాకు. ఈ లోకపు నటన గతించిపోతుంది, చాలా స్పీడ్గా ఉంది. 2022లో నోటిఫికేషన్ వచ్చింది, నా 23 అయిపోయింది, 24 మళ్ళీ 2 years అయిపోతుంది రేపు ఏప్రిల్కి ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చి. అంటే లైక్ అసలు మీరు కూడా ఒకసారి ఆలోచించండి. 2019 ముందు నాకు వేరేలా అనిపించింది, కానీ 2019 తర్వాత ఈ కరోనా వచ్చిన తర్వాత ఏమో తెలియదు, కానీ అసలు డేస్ అన్ని స్పీడ్గా అయిపోతున్నట్టున్నది. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం త్వరగా ఇది మనం గ్రహించుకోవాలి. మరి అప్పుడు వాళ్ళు గ్రహించారు, వాళ్ళు ఎలా గ్రహించారు? మరి మనం ఎందుకు గ్రహించలేకపోతున్నాం? మరి మనకెందుకు అది మన మైండ్లోకి ఉండలేకపోతుంది? టెంపరరీ, ఈ లోకంలో ఈ కళ్ళ ముందు ఉన్నాయని టెంపరరీ అని.
హెవెన్ పర్మనెంట్ అని ఎందుకు గ్రహించలేకపోతున్నాం? అలా గ్రహించకపోవడం వల్ల ఏమవుతుందంటే, ఉన్న వాటిదే పర్మనెంట్ అనుకోని ఈ జీవితాన్ని నేను ఎంజాయ్ చేయాలి, లేకపోతే ఈ జీవితంలో నేను పొందాలనుకున్న ఆనందం పొందాలి అని చెప్పేసి ఏదో ఒక పాపానికి వెళ్ళిపోతూ ఉంటాం. ప్రతిదీ ఈ జీవితంలో వచ్చే ప్రతిదీ దాన్ని సీరియస్గా తీసుకుంటూ ఉంటాం, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. ప్రతిదీ ఈ జీవితంలో ఉన్న ప్రతి ఒక్కటి మన కళ్ళ ముందు ప్రతి ఒక్కటి మనం తీసుకొని అనవసరమైన ఇబ్బందులు పాపాల్లో పడిపోతాం. ఎంతమంది ఫ్యామిలీస్ ఇప్పుడు ప్రతి చిన్నదానికి పెద్దదైనా కానీ పర్లేదు, చిన్నదైనా కానీ ఇది టెంపరీ, ఈ జీవితం టెంపరీ అనుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది. లేదు ఇదే పర్మనెంట్, ఇక్కడే నేను ఆనందం పొందాలని చెప్పేసి పబ్బులకు పోయి సిగరెట్లు తాగి అప్పుడు మనశ్శాంతి లేక మళ్ళీ ముందుకు అలవాటు పడాలి. అవి తాగి అదెంత తాగినా అది కిక్కు రాక దాని తర్వాత ఇంకా ఆడవారని, తర్వాత డ్రగ్స్ అని, తర్వాత క్లబ్స్ అని, ఇది ఇవన్నీ కాక పిచ్చెక్కిపోయి చివరికి నా వల్ల కావట్లేదు, నా మైండ్ బేర్ చేయలేకపోతుంది, ఇంకా కిక్కు రావట్లేదు నాకు అని చెప్పేసి చనిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు. కాబట్టి ఈ లోకంలో శాంతి అనేది దొరకదు అని ఒకటి గ్రహించాలి. ఈ లోకం టెంపరీ అనేది ఇంకోటి గ్రహించాలి. కేవలం యేసు దగ్గరికి వచ్చి నిరీక్షణ అంటే హోప్ కలిగి యేసయ్య రానున్నాడు, నేను తయారవ్వాలి, ఇదే మీ మైండ్లో ఉంటే కనుక మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు ఈ లోకంలో. లేకపోతే ప్రతి చిన్నదానికి పెద్దదానికి ఏదో అయిపోతుంది, అందరి జీవితాలు ఏదో మంచిగున్నాయి, నాతో ఒక్కడిదే జీవితం ఇట్లా ఖరాబ్ అయిపోయిందని సాతానుగాడు ఊరికే మనకి మైండ్లో బ్రెయిన్లో అన్ని గుచ్చి చేసి చివరికి మన చేత ఏదో ఒక పాపం చేసి మన లైఫ్ని మొత్తం స్పాయిల్ చేస్తాడు. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. సో మరి ఈ టెంపరీ ఇది అని మనం గ్రహించాలి. మనం కళ్ళ ముందు ఉంది కానీ ఇది జరగబోతుంది, కళ్ళ ముందు ఉన్న అన్ని టెంపరీ అని గ్రహిస్తే కనుక మనల్ని ఎవరిని ఏమైనా ఇబ్బంది పెట్టినా కానీ మనం ఈజీగా వాడిని క్షమించగలుగుతాం. ఎందుకంటే టెంపరీ పోనీరా మన జీవితంలో. సో మన జీవితంలో ఏమైనా జరుగుతున్నా కానీ వాటిని మనం ఈజీగా వదిలేసుకోగలుగుతాం. సో కాబట్టి ఈ యొక్క టెంపరీ మనం గుర్తుంది. మరి ఇది టెంపరీ మన మైండ్లో ఎట్లా రిజిస్టర్ అవ్వాలంటే ఒకటి యేసయ్య అంటే దేవుని యొక్క వాక్యం అనేది మనలో ఉంటే కనుక మనం రిజిస్టర్ చేసుకోగలుగుతాం. రెండవది పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే మనం ఇది చేయగలుగుతాం. మొదటి పేతురు ఇక్కడ ఇది కూడా చూద్దాం. మొదటి పేతురు, ప్రియులారా మీరు పరదేశంలో యాత్రికులు ఉన్నారు కనుక ఆత్మకు విరోధం పోరాడు శరీరం విసర్జించినట్టు జాగ్రత్తగా ఉండండి. మనం పరదేశంలో ఉన్నామని గ్రహించండి. కాబట్టి ఆత్మకు విరోధమైన ఏ కార్యమైనా ఏ చెడ్డ కార్యమైనా విసర్జించండి అని చెప్తున్నాడు. అది ఇప్పుడు యేసు ప్రభు గారు చెప్పిన మాట ఇది మనకి గుర్తుండాలి. అది యోహాను సువార్త 14:1 నుంచి 6 విరోధం కలవప్రియుడు దేవుని యందు విశ్వాసం ఉంచి నా యందు విశ్వాసం అని యేసయ్య చెప్తున్నాడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఏళ్ల మీద చెప్పుదును. ఇలా చెప్పలేదంటే అబ్రహాంకి, అయినా కానీ అబ్రహాం గారు గ్రహించారు. కానీ ఇక్కడ యేసు ప్రభు గారు చెప్తున్నారు చూడండి, మీకు స్థలం సిద్ధపరుచున్నాను, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచిన ఎడల నేను స్థలంలో మీరు ఉండలాగా మరలా వచ్చి మీ వద్ద ఉండటకు మిమ్మల్ని తీసుకొని పోదునని యేసు ప్రభు సెలవిస్తున్నాడు. అయితే తెలియని ఆయనను అడుగగా, మరి ఎక్కడికి వెళ్తున్నామో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగా యేసు అంటున్నారు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి. సో కాబట్టి బైబిల్ చదవాలి. బైబిల్ యేసు ప్రభు అంటేనే వర్డ్ ఆఫ్ గాడ్ అంటే దేవుని యొక్క వాక్ అంటే బైబిల్. సో బైబిల్ ద్వారానే మనము మన మైండ్లో అది రిజిస్టర్ అవుతుంది ఏంటి, ఈ లోకం టెంపరీ అని. సో బైబిల్ చదవాలి. బైబిల్లోని ఎగ్జామ్స్ని బట్టి మన లైఫ్ని మనం సెట్ చేసుకోవాలి. రెండవదిగా పరిశుద్ధాత్మ శక్తి. రోమా 15:13 కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ కలువారవుటకు. సో పరిశుద్ధాత్మ శక్తి వచ్చినప్పుడు మాకేమైందంట, మన నిరీక్షణ అనేది బాగా పెరుగుతుందంట. అంటే మన హోప్ అనేది పెరుగుతుంది, మన నమ్మకం అనేది పెరుగుతుంది. కాబట్టి దేవుడి మీద మన కళ్ళ ముందు ఉన్న ఏం టెంపరీ, ఏదైతే దేవుడు మన కొరకు సిద్ధపరచిపోతుందో అదే మన పర్మనెంట్ అని చెప్పి మన యొక్క మైండ్లో రిజిస్టర్ అవుతుంది. సో పరిశుద్ధాత్మ తొందరగా పొందుకోవాలి. మీరు మరి వింటున్న వారు చిన్న వయసు నుంచి పెద్ద వయసు వారు ఎంతో ఉండొచ్చు, కానీ పరిశుద్ధాత్మని ఇప్పటివరకు మీరు పొందుకోలేదా? అది ఈ రోజు నుంచి పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ లేకుండా అసాధ్యం. ఇప్పుడు ఎట్లయితే మరి షుగర్కి కంట్రోల్ అవ్వాలని ట్యాబ్లెట్ వేయాల్సిందే, బీపీ కంట్రోల్ అవ్వాల్సిన ట్యాబ్లెట్ వేయాల్సింది, పరిశుద్ధాత్మ 100% కావాలి. మరి మీరు ఇన్ని సంవత్సరాలు మరి యాక్చువల్లీ పరిశుద్ధాత్మ మనకి ఎప్పుడో మనం బాప్తిసం తీసుకోవడం వెంటనే పరిశుద్ధాత్మ అనే వరం మనకి ఇవ్వబడుతుంది. కానీ దాన్ని మనం చేసే పాపాలు, మనం చేసిన తప్పుల వల్ల అది మనకు దూరమై వెళ్ళిపోతాడు. సౌలు గారి దగ్గర నుంచి వెళ్ళిపోయినట్టు దేవుని యొక్క ఆత్మ సౌలును విడిచినను, కానీ అది సౌలుకు తెలియలేదంట. అలాగే ఈ వాక్యం వింటున్న చాలామందికి తెలియకపోవచ్చు పరిశుద్ధాత్మ మీ నుంచి వెళ్ళిపోయిందని. సో ఈరోజు నుంచి ప్రార్థన చేయండి పరిశుద్ధాత్మ కొరకు. పరిశుద్ధాత్మ లేకుండా కనుక మీరు రాలేరు నిరీక్షణలోకి. నిరీక్షణ లేదంటే
ఈ లోకమే పర్మనెంట్ అనుకుంటారు. ఈ లోకంలో నేను ఆనందం పొందాలి కాబట్టి ఆనందం కోసం పాపాలు చేయాలనుకుంటారు. ఈ లోకంలో నేను ఇది పొందకుండా నన్ను ఎవడో ఆపాడు కాబట్టి వాడిని చంపాలని చెప్పి మర్డర్స్ చేస్తారు. ఈ లోకంలో ఉన్నవి చాలా ఆనందంగా ఉన్నాయి కళ్ళకని చెప్పేసి శారీరక క్రియలు జరిగిస్తారు, వ్యభిచారాలు చేస్తారు. సో కాబట్టి ఈ కళ్ళు మనకు ముయ్యబడాలి. ఈ లోకపు కళ్ళు, పరలోకం ఉందని చెప్పి గ్రహించే మనసు మనకు రావాలంటే పరిశుద్ధాత్మ శక్తి కావాలి. మరి ఈ పరిశుద్ధాత్మ శక్తి, యేసుప్రభు వాక్యం మరి అబ్రహాం టైంలో ఉన్నాయా అంటే ఉన్నాయి, కాకపోతే అవి వేరే మాదిరిగా ఉన్నాయి. ఎందుకంటే యేసుప్రభు కానీ పరిశుద్ధాత్మ కానీ మనకి ఆది నుంచి ఉన్నవాళ్ళే. ఇక్కడ ఎట్లా తెలుసు? త్రిత్వం అంటారు. అందుకే త్రియేక దేవుడు అని మనం అంటాం. ఎందుకని యెహోవా దేవుడు, యేసయ్య, అలాగే పరిశుద్ధాత్మ, వీళ్ళు ముగ్గురు ఏకమై ఉన్నారని చెప్పేసి త్రిత్వం. ఆదికాండం 11 మనము అనేవాడు మన స్వరూపమందు అంటాడు. మనం అంటే ఒక అతనైతే నా స్వరూపమందు అనేవాడు కాదు, మన స్వరూపమందు అన్నాడు యెహోవా దేవుడు. మన స్వరూపం అంటే యెహోవా దేవుడు, యేసయ్య, అలాగే పరిశుద్ధాత్మ, వీళ్ళు ముగ్గురే ఏకమై ఉన్నారు. వీళ్ళు ఆ టైంలో ఉన్నారు. వాళ్ళు అదృశ్యం ఉన్నా కానీ వీళ్ళు గ్రహించగలిగారు అబ్రహాం వాళ్ళు. మనకి మన కళ్ళ ముందు ఈ వాక్యం ఉన్నా కానీ మనం గ్రహించలేకపోతున్నాం. దేవుడు యేసుప్రభు తిరిగి లేచినా కానీ మనం గ్రహించలేకపోతున్నాం. ఇది పర్మనెంట్, ఇది టెంపరీ, పర్మనెంట్ అనేది పరలోక రాజ్యం ఉందని మనం గ్రహించలేకపోతున్నాం. సో ఇలా కనుక మనం వాక్యం ఎవ్రీడే చదువుతూ ఫాస్టింగ్తో ప్రేయర్స్ చేస్తూ పరిశుద్ధాత్మ కొరకు మనం అడగాలి. అంతకుముందు వీడియోస్ కూడా పెట్టాను, రికగ్నైజ్ ద హోలీ స్పిరిట్ అని. సో కాబట్టి ఆ పరిశుద్ధాత్మ కొరకు మనం ఎవ్రీడే కూడా ప్రార్థన చేయాలి. ఫాస్టింగ్ ప్రేయర్స్లో ప్రార్థన చేయాలి. అలాగే పరిశుద్ధాత్మతో పాటు పరిశుద్ధాత్మ ఇచ్చే వరాల కొరకు ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మక ఫలాలు ఏవైతున్నాయో ఆత్మ ఫలాల కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇవి యేసు ప్రభు అంటే దేవుని వాక్యము, అలాగే పరిశుద్ధాత్మ శక్తి, ఈ రెండింటిని ఎవ్రీడే మీరు కోరుకోండి ప్రార్థనల ద్వారా. అప్పుడే మన మైండ్ని మనం సెట్ చేసుకోగలుగుతాం, ట్యూన్ చేసుకోగలుగుతాం పరలోక రాజ్యం మీద. లేకపోతే మన మైండ్ ఎటు పడితే అటు తిరుగుతూ ఉంటుంది లోకంలో. కళ్ళ ముందు కనిపించితే పర్మనెంట్ అనుకుంటాం, చేయరాని తప్పులను చేసి అటు ఈ లోకంలో మనం చెడ్డ పేరు సంపాదించుకుంటాం, పరలోకం కూడా కోల్పోతాం. అలాగే నిత్య నరకంలో కాలిపోతూ ఉంటాం, మండుతూ ఉంటుంది, కానీ మనం చావం. ఎంత ఘోరమైన పరిస్థితి చూసుకోండి. సమ్మర్ రాగలా అంటాం మనం, అది సమ్మర్ కాదు, అది ఘోరంగా ఉంటుంది. అది ఆల్మోస్ట్ కాలిపోతూ ఉంటుంది, బాడీ అంతా మొత్తం కాల్చేస్తూ ఉంటుంది, కానీ మనం చావం. మన ప్రాణం మాత్రం బతుకుంటుంది. బోన్స్ మొత్తం కాలుతూ ఉంటాయి చక్కగా వేడిగా. సో అలాంటి పరిస్థితి మనకొద్దు. అలాంటి పరిస్థితి వద్దు కాబట్టి ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాను, టైం స్పెండ్ చేస్తున్నాను మీ కొరకు. కాబట్టి వీడియోస్ ద్వారా మీరు ఇంకా ముందుకు ఆత్మీయంగా ఎదగాలని, అలాగే మీకు ప్రేయర్ రిక్వెస్ట్ ఏమైనా ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. దేవుడి యొక్క చిన్న వాక్యం దీవించిన గాక. ఆమేన్.